వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి దినపత్రికల్లో వచ్చిన అంశాల మీద మనం విశ్లేషించబోతున్నాం. మనతో లక్ష్మణ్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన పార్టీ నాయకులు. అలాగే వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో ఇవాళ జాయిన్ అవుతున్నారు. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్కి స్వాగతం అండి. ఈరోజు ప్రధానంగా రెండు అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, అంగన్వాడీలు ఇక పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంతో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వారి డిమాండ్స్ విషయంలో మరి ప్రభుత్వం వెనక్కి తగ్గనంటుంది, అంగన్వాడీలు వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇంటర్నల్గా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మరి త్వరలో మేము ఎన్నికలకు ముందే మేము మీ సమస్యలను పరిష్కరిస్తాం అనే హామీని ఇంటర్నల్గా ఇస్తున్నారు అనేటువంటి సమాచారం, కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అవ్వలేదు. ఇంకా మరోవైపు 21న ఇడుపులపాయలో తండ్రి సమాధి సాక్షిగా షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. షర్మిల కాంగ్రెస్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఒక అంశం అయితే, రేపు రాబోతున్న ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ లెగసీ కూడా చీలే అవకాశం ఉందా, వైసీపీ పార్టీకి ఇది ఎంత నష్టం చేయబోతోంది అనే అంశం ఒకటైతే, ప్రధానంగా మాకు వచ్చిన నష్టం ఏమి లేదు, కేవలం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో అది మాత్రమే చీలుస్తుంది కాంగ్రెస్, వైసీపీకి వచ్చిన నష్టం ఏమి లేదు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి ముందుగా వేణుగోపాల్ గారు, మీరు రెస్పాండ్ అవుతారా? అంగన్వాడీల సమస్యలకు సంబంధించి ఎప్పటికీ క్లారిటీ వస్తుందంటారు? వినోద్ గారు, మీకు వాయిస్ వినపడుతుందా? యా ప్లీజ్, వినిపిస్తుంది క్లియర్. వినోద్ గారు, మీకు అదే విధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, బీకేఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారము, అదే విధంగా శుభోదయము. వినోద్ గారు, వినోదే కదా? నందు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నాడో 2017లో, ఆ రోజు అంగన్వాడీ కార్యకర్తలు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హామీ ఇచ్చాడు, తెలంగాణలో ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్నారో వాళ్ళకన్నా మీకు ఎక్కువ జీతాన్ని, ఎక్కువ గౌరవవేతనాన్ని మీకు ఇస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2017లో పాదయాత్రలో చెప్పడం జరిగింది. 2017-18 పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పటికి ఏదైతే వీళ్ళకి ఇస్తామనింది 6,950 రూపాయలు ఇస్తా ఉన్నారు వర్కర్స్ కి, అదేవిధంగా 3,900 హెల్పర్లకి ఇవ్వడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత 2019 ఎన్నికలకి 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10,500 చేయడం జరిగింది. ఏదైతే అంటే 6 నెలల ముందు 2019 ఎన్నికలకి 6 నెలల ముందు దాన్ని 10,500 చేయడం జరిగింది. తెలంగాణలో అప్పుడు 10,500 ఇస్తున్నారు. వీళ్ళు వచ్చి ఏదైతే 3,900 రూపాయలు చేయడం జరిగింది హెల్పర్లకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నేను వచ్చిన తర్వాత ఇస్తాను అంటే, దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు 10,500 అదేవిధంగా 3,900 ఇస్తూ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో కన్నా మళ్ళీ 1,000 రూపాయలు పెంచి 11,500 ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి ఏదైతే 7,000 రూపాయలు హెల్పర్లకి ఇవ్వడం జరిగింది. అంటే మేము చెప్పడం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణలో ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తానని చెప్పడం కాబట్టి, ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ తర్వాత 1,000 రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటాడు, ఖచ్చితంగా ఆ హామీ మనం కూడా అమలు చేస్తేనే మనకు ఉనికి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే 13,500 చేశారు ఎవరు, తెలంగాణ వారు. గత 2021లో 13,500 ఏదైతే వర్కర్స్ కి, అదే విధంగా హెల్పర్లకి జీతాలు పెంచుతూ. ఈ పరిణామాలు మనకి తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఎందుకని ఎప్పుడు ఒక దగ్గర పరిస్థితి చెప్పాలి కదా, చెప్పాలి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడినా, కేంద్రం మనకు సహాయం చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో కానీ లేదా నవరత్నాల ద్వారా లేదా సంక్షేమాలు ఇస్తూ ముందుకు పోతున్నాడో, ఈ రోజు ఎక్కడ కానీ ఉద్యోగస్తులుగా నిర్లక్ష్యం చేయకుండా, అదే విధంగా డ్వాక్రా సంఘాలు కానీ ఇలాంటి కార్యకర్తలను కానీ వాళ్ళకి కూడా న్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఈ రోజు అదే చెప్తున్నాం,
సర్వీస్ వర్కర్స్ కి 50,000 ఉంటే దాన్ని 1,00,000 పెంచడం జరిగింది. అదే విధంగా హెల్పర్లకు 20,000 ఉంటే దాన్ని 40,000 పెంచడం జరిగింది. ప్రమోషన్ చేసి 45 నుంచి 50 ఉంటే నేను అడుగుతున్న అంశానికి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి దయచేసి. ఎందుకని ఇన్ని దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ కూడా ఎందుకని కొలిక్కి రావడం లేదు? ఎందుకు సమస్య ఏంటి అంటే ఎందుకని అంగన్వాడీల వైపు అంటే ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ స్పోక్స్ పర్సన్స్ కానీ మాట్లాడుతూ ప్రొవోక్ చేయడం వల్లే వాళ్ళు కొనసాగిస్తున్నారని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. టీడీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళని, అందుకే ప్రభుత్వం మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కంటిన్యూస్గా అని మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇది ఒకదేగే పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏమైతే కోరుకున్నారో తెలంగాణలో కొన్నా 1,000 రూపాయలు ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ కావాలని, ఇప్పుడు వాళ్ళు 13.5 వేయిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన 6 నెలల లోపల మీకు ఏదైతే చెప్పానో దాన్ని ఇస్తాను. ఈ రోజు ఫైనాన్షియల్ క్లియరెన్స్లు రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ నా కేంద్రం సహాయం చేయలేదు, నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది అని చేతులు ఎత్తేయలేడు. మాట ఇస్తే వీలైనంత వరకు ఆ మాటకి తన ప్రాణం పోయినా కట్టుబడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అందుకని ఆయన ఏమంటే ఈ రోజు ఎలక్షన్ వస్తుంది, వీరికి ఏదో వేగ్గా చెప్పేసి మాట చెప్పేసి రేపు ఈకపోతే ఇబ్బంది పడతాము అని చెప్పి ముందుగా ఇబ్బంది వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఈ రోజు మాట పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట కట్టుబడి ఈ రోజు వాళ్ళకి ఏదైతే ఉందో దానిపైన ఇస్తా అంటే లేదు, వాళ్ళు ఖచ్చితంగా మాకు 25,000 ఇవ్వాలి 30,000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే తెలంగాణ కన్నా నేను ఎక్కువ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్నికల్లో కూడా హామీ ఇస్తున్నాను, తెలంగాణ కన్నా మీకు ఎక్కువ ఇస్తాను. తెలంగాణలో ఏది ఇస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలకి వాళ్ళకన్నా నేను ఎక్కువే ఇస్తాను, నాకు 6 నెలలు టైం ఇవ్వండి అని అడిగితే వీళ్ళు పట్టుబడి ఏదైతే ప్రతిపక్షాల దుష్ట చతుష్టం వీళ్ళు కుట్ర పూరితంగా వీళ్ళు పట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన బ్లేమ్ చేయించాలని చెప్పి ఈరోజు ఇలాంటి చర్యలతో ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే రైట్. లక్ష్మణ్ గారు మీరేమంటారు? కేవలం ప్రతిపక్షాల కుట్ర ఇదంతా మేము చేయాల్సింది మేము చేసాం, ఇంకా చేయాల్సింది మేము రేపు గెలిచిన తర్వాత మళ్ళీ చేయబోతున్నాం అంటున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి బీఆర్కి వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఈ రోజున వేణుగోపాలరావు గారు చెప్తున్నది ఏంటంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఒక 6 నెలల టైం ఇవ్వండి మేము చేస్తామనే బదులు ఇప్పుడు ఎలక్షన్ కోడ్కి మహా చూస్తే మరొక 10 రోజులే ఉంది. ఈ లోపు ఒక జీవో అనేది గవర్నమెంట్ ఇస్తే వాళ్ళ సమయాన్ని విరమిస్తారు కదా. అంతేగాని 6 నెలల తర్వాత మీకు బిర్యానీ పెడతాం ఇప్పుడు మీరు గింజానం తినండి అంటే ఎలాగండి అది? నిజంగా 6 నెలల తర్వాత వీళ్ళు వస్తారో రారో తెలియదు, వాళ్ళకే డౌట్గా ఉంది, వాళ్ళకి అనుమానంగా ఉంది. అప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఖచ్చితంగా అధికారంలోకి జనసేన టీడీపీ వస్తుందని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మేము ఎందుకు పెంచాలని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉండొచ్చు. అది కాదండి, ఇక్కడ నిజంగానే అంగన్వాడీ కార్యకర్తల మీద, ఆయాల మీద, టీచర్స్ మీద నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే, మానవత విధంగా వీళ్ళు ఏమైనా చేయాలనుకుంటే రేపు ఎల్లుండో ఒక జీవాన్ని గవర్నమెంట్ విడుదల చేయమని చెప్పండి. మీకు పెంచుతూ ఉన్నాం, వాళ్ళు 13,500 ఇస్తున్నారు కాబట్టి ఇగో మేము 1000 రూపాయలు పెంచుతా ఉన్నాం కదా, ఇగో 14,500 మేము పెంచుతున్నాం అని క్లియర్గా చెప్పండి. అంతేగాని 6 నెలల టైం ఇవ్వండి, మీకు గెలిచిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మీకు పెంచుతాం, ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజుకు 38 రోజుల నుంచి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భర్తల్ని అందరిని వదిలేసి పండుగ లేదు, పబ్బం లేదు, అన్నీ లేవు, అన్నీ రోడ్ల మీద చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులందరిని వదిలేసి వాళ్ళ రోడ్ల మీద ఈ రోజున సమ్మె చేస్తే వాళ్ళు అంత నీచంగా అంత దీన స్థితిలో ఉంటే వీళ్ళు ఇలాగంటే మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి చాలా మానవత హృదయంతో ఆలోచించాలి కదా. మనం చూస్తే మన క్రిస్మస్ కూడా రోడ్డు మీద చేసి ఉన్నారండి. భోగి పండుగ, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా కొత్త అల్లుళ్ళు వస్తారు, కొత్తగా పెళ్ళిళ్ళైనా ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అచ్చటం లేదు, ముచ్చటం లేదు. పాపం వాళ్ళందరూ రోడ్ల మీదే వాళ్ళ పండుగలన్నీ చేసుకుంటే కనీసం మానవత హృదయంతో ఆలోచించిన సీఎం ఎందుకండి? ప్రజల కోసమే కదా ఈయనకి ప్రజల పట్టాభిషేకం చేసింది. ప్రజలను అభివృద్ధి చేస్తాడు, ప్రజల యొక్క రక్షణగా ఈయన నిలబడతాడు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఈయనకి బాధలు చెప్పుకుంటే మన బాధలు తీర్తేయను కదా. కానీ ఈయనేమంటాడు, 6 నెలల టైం ఇవ్వండి, మీకేమో స్వర్ణం చేస్తాం, మీకేమో 15,000 చేస్తాం అంటే ఇది నమ్మశక్యం కాదు. ఇది ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ప్రజల తరఫున ఏదైతే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ధర్నాకి పూర్తి సపోర్ట్ మేము ఇచ్చాం. జనసేన ఇస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, మా పార్టీ అధికారంలోకి రాగానే, జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే
ఏదైతే మీరు చెప్పినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నాం ఆ హామీలు మేము నెరవేరుస్తామని మేము చెప్పాం. అధికారంలో మీరున్నారు కాబట్టి ఈ 2-3 రోజుల్లో మీరు ఎందుకు జీవో జారీ చేయరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా Right. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్ కోసం, వీళ్ళు రిటైర్మెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్ల కోసం, అలాగే వీళ్ళు ఆయాలకి మినీ అంగన్వాడీ ఉన్నాయండి, మినీ అంగన్వాడీ కూడా మెయిన్ అంగన్వాడీ చేసి వాళ్ళకు కూడా వేతనం ఇవ్వాలి 15,000. ఎందుకంటే 10,000 దాటితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమి రావట్లేదండి. జగన్ అన్న ఇల్లు రావట్లా, జగన్ అన్న రేషన్ కార్డు లేదు, వాళ్ళకి ఏమీ రావట్లా. మరి అటువంటిది వాళ్ళు ఎలాగ జీవనోపాధి సాగిస్తారు? వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక 10,000 రూపాయలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకలేరు కదా. ఇప్పుడు చూస్తే ఒక సిలిండర్ కొనాలంటే 1,200 ఉంది, ఈ ఒక బియ్యం బస్తా 10 కేజీలు కొనాలంటే 1,600 ఉంది, ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 170 రూపాయలు ఉంది. అంటే ఈ రేంజ్ లో నిత్యావసర వస్తువులు ఉండేటప్పుడు ఎలాగా వాళ్ళ పిల్లలకి ఎలాగ పెడతారో వాళ్ళు అప్పులు చేస్తే కనీసం అద్దె కూడా ఇవ్వట్లేదండి. 2 సంవత్సరాల నుంచి అద్దె కూడా ఇవ్వట్లేదంట వాళ్ళకి. ఎలా కడతారండి? వాళ్ళకేమో అంగన్వాడీ టీచర్లకి శాశ్వతంగా ఉన్నటువంటి భవనాలు లేవు, అద్దె కొంపల్లో పెట్టాలి, పిల్లలు సంరక్షించాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందించాలంటే వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అప్పులు చేయడం, వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టడం, ఆ డబ్బులతో చిన్నపిల్లలకి ఈ యొక్క పౌష్టికాహారం అందించడం. ఇదంటే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉందండి. ఏమనంటే ఖజానా లేదా? అన్నింటికి మీకు ఖజానా అంటే పనికిరాని మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం 3-4 లక్షలు మీరు జీతాలు ఇస్తారు. మీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకునే మీ ఎమ్మెల్యేలకి ఏమో మీరు 4 లక్షల జీతాలు ఇస్తారు. ప్రతి ఒక్కరికి 1 లక్ష జీతాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఏమంటే 2,000 పెంచడానికి అంటున్నా. ఓకే, కృష్ణాంజనేయులు గారు నమస్తే. మీరేమంటారు? అంటే మేము ప్రభుత్వం నుంచి మేము చేయాల్సింది చేశాం కదా, ఇది ఒక కుట్రాని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రాని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏమో మేము రేపు అధికారంలోకి వచ్చాక చేస్తామంటున్నాం కదా, మేము ఆల్రెడీ హామీ ఇచ్చిన ప్రకారం చేశాం కదా, ఎందుకు మొండి పట్టుకుని కూర్చున్నారు అంటున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? అసలు సమస్య ఎక్కడ వస్తుందంటారు? నందు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఒకటే, వాళ్ళ కోణంలో ఒకసారి చూడాలి మనము, అదే విధంగా రాజకీయ కోణంలో కూడా ఇది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం. వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కొంత ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి సమ్మె చేస్తే ప్రభుత్వం దిగొస్తుంది, మన మాట వింటారు. మనం ఎప్పుడైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళు ఈ రోజున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, తమ జీతాలు పెంచాలని. అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది కనీస వేతనాలకు సంబంధించినటువంటి విషయంలో. ఆ కనీస వేతనాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావటం లేదు మా విషయంలో అనేటువంటి వాళ్ళది న్యాయమైనటువంటి డిమాండ్ గానే ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళది న్యాయమైన డిమాండ్ కాదు అని అనటం లేదు. వాళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్, ఆ డిమాండ్ మేము పరిష్కరిస్తాము. కానీ జూలై 2024 అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఆ విధమైనటువంటి జీతాల పెంపుకు సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి దాని మీద మొన్న చర్చల సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే విన్నటువంటి పరిస్థితి ఉంటే ఎన్నికల తర్వాత ఈ విధమైనటువంటి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదనేటువంటి ఆందోళన వాళ్ళలో ఉంది. మరి ఇదే అదును కాబట్టి ప్రభుత్వం మీద అంగన్వాడీలు, అదే విధంగా మున్సిపల్ వర్కర్లు, మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టీచర్లు, వీళ్ళందరూ ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి వ్యూహం వాళ్ళకు ఉద్యోగులకు కూడా ఉంది, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ కూడా ఉంది. అదే క్రమంలో కొంచెం ప్రభుత్వం కూడా వల్నరబుల్ గా ఉంటుంది. మిగతా సందర్భాల్లో టీచర్ల విషయంలో, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎలా వ్యవహరించిందో చూసాం. అయితే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి అనుకో, అది అనివార్యంగా వాళ్ళకి రేపు పొద్దున ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీలు. అందుకోసమని ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మీద ఆ విధంగా ఈ విధమైనటువంటి ఉద్యోగులు చేసేటువంటి ఉద్యమాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తాయి, మద్దతు ఇస్తాయి. ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ప్రతిపక్ష పార్టీ.
రేపు పొద్దున ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఇదే హామీ ఇస్తారు, మేము ఈయన అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అంగన్వాడీలు ఎక్కడ డిమాండ్లు ఏమున్నాయో ఆ డిమాండ్లన్నిటి కూడా పరిష్కరిస్తాం మేము అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు అదే విధంగా జనసేన సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, ఇదే అంశము ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు జీతాలు పెంచినటువంటి విషయాన్ని ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు. ఇప్పుడు మరి కనీసం ఎన్నికలకు ముందు ఆ విధంగా ఒక నెల ముందు ఇంకా వచ్చి ఫిబ్రవరిలో నోటిఫికేషనే వస్తుంది. ఇప్పుడు ప్రకటన చేసి ఆ తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఆ విధంగా అంగన్వాడీలు కూడా సంతృప్తి చెందేదానికి అవకాశం. అయితే నాకు తెలిసైతే ప్రభుత్వం వైపు నుంచి మేము ఈ విధంగా మేము అబద్ధాలు చెప్పము, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడిప్పుడుగా మేము ఇంప్లిమెంట్ చేయలేము, కాబట్టి ఇది జూలైలోనే ఇంప్లిమెంట్ చేయగలము, అప్పుడు మాత్రమే, అందుకనే మేము స్పష్టమైనటువంటి హామీ ఇస్తాం, మేము నిజాయితీగా ఉన్నాం అనేటువంటి విధంగా ప్రభుత్వం చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఈ విషయంలో ఎవరు కూడా ఇప్పుడు అంగన్వాడీలు అయితే మాత్రం మేము జూలైలో పెంచుతాం మీ జీతాలు అని ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు సమ్మెను విరమించడం కానీ ఇందుకు సంతృప్తి చెందేటువంటి అవకాశం కానీ ఉండదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ప్రభుత్వమే ఒకసారి పునరాలోచించుకొని ఎలాగో జూలై నుంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి అందుకు సంబంధించినటువంటిది వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఎంత ఉంది, ఎంత పెంచగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి, అది ఎన్నికలకు ముందే ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల్లో కొంత నష్టం కలిగించకుండా ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. అది వాళ్ళకు కూడా ఉపయోగమే. లేదు అని అంటే ఇది ప్రతిపక్ష పార్టీలకి ఒక అస్త్రంగా మారేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు ఆ టీచర్ల దగ్గర నుంచి అందరూ కూడా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజున ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఈ విషయము ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకు అని అంటే వాళ్ళ పిఆర్సీ కానివ్వండి, మిగతా వాళ్ళ జీపీఎఫ్ డబ్బుల విషయంలో కానివ్వండి, కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈ రోజున ప్రభుత్వం ఎంతవరకు ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు అనేటువంటి ప్రభుత్వానికి లేని కారణంగానే ఈ విధమైనటువంటి వ్యతిరేకత వస్తున్నా సరే వాళ్ళు ఇంతే మరి వాళ్ళు కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఏం భావిస్తుందంటే, మేము ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా, 1,85,00,000కు 2,60,000 కోట్ల రూపాయల డబ్బులు డీబీటీ ద్వారాగా మేము డబ్బులు పంపిణీ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఒక నెలలో ఒక 4-5 రోజులు జీతాలు ఆలస్యమైన లేదా వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ విషయంలో కొంత ఇబ్బందులు వచ్చినా అదొక్కటే మాకు పెద్ద సమస్య కాబోదు, ప్రజలందరూ మా తరఫున ఉంటారు, మనం మాకుండేటువంటి ఆర్థిక వెసులుబాటు ఇచ్చా మేము ఇంతే చేయగలం అనేటువంటి దాని మీద ఒక స్పష్టతతోనే ఉన్నట్టుగా కనబడుతుంది ప్రభుత్వం వైపు నుంచి. మరి ఉద్యోగులందరూ కూడా రేపు పొద్దున మాకు అన్యాయం జరిగింది, లేకపోతే మాకు సరిగ్గా ప్రభుత్వం స్పందించడం లేదు, మా సమస్యల విషయంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మరి ప్రజలు ఏ విధంగా ఉంటారు? ప్రజల మాకు ప్రభుత్వం మాకు అన్ని కావాల్సినవన్నీ చేస్తున్నారు కదా, ఉద్యోగులకు సంబంధించినటువంటి మాకెందుకు, మాకు కావాల్సినటువంటి కూడా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అని ముఖ్యమంత్రి విషయంలో ప్రజలు భావించారనుకోండి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఉద్యోగులు అనేటువంటిది మాకు ఫస్ట్ క్రైటీరియా కాదు, మాకు ప్రజలే, పేద ప్రజలది కూడా, కాబట్టి మేము క్లారిటీగా ఉన్నాం, మేము ఇదే చేయగలం, మాకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఇది అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాం. ఇక రాజకీయ పరమైనటువంటి అంశాల మీద విమర్శలు ఎలాగో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వెనకాల సిపిఎం, సిపిఐ, పరోక్షంగా తెలుగుదేశం, జనసేన కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సిపిఎం, సిపిఐ కూడా రాజకీయ పార్టీలే కదా, వాళ్ళు ఏ అధికార పక్షం ఉంటే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉద్యమాలని చేస్తారు, వాళ్ళకి ఉద్యమాలు చేసే వాళ్ళకి అండగా ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి రాజకీయ విమర్శలు ఉంటాయి. నేను అనుకుంటున్నాను జూలైలో చేసేటువంటి ఏదైతే చేయాలనుకున్నటువంటి నిర్ణయం చేయగలిగినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏదైతే ఉందో అది ఫిబ్రవరిలో, ఈ జనవరి ఫిబ్రవరిలో చేస్తే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అదేలేండి, కొంచెం నమ్మకం, అంటే అప్పటి వరకు నమ్మకం పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కానీ, గతంలో జరిగినటువంటి అనుభవాలు వివిధ, అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు జరిగినటువంటి అనుభవాలు చూసి పూర్తి స్థాయిలో నమ్మలేని పరిస్థితిలో ఉండుండొచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. రైట్, చూద్దాం. ఇక అదొక అంశం అయితే, షర్మిల గారు 21న ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారి సమాధి వద్ద సమాధి సాక్షిగా పిసిసి బాధ్యతలను తీసుకోబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలను. మరి షర్మిల గారు ఇప్పుడు
ఒక ఆల్టర్నేట్గా మారిపోయారా వైసీపీలో ఉన్న అసంతృప్తులకు అనేటువంటి అంశం ఇప్పుడు తెర మీదకు వస్తుంది. ఎందుకంటే టీడీపీలో అనేక నియోజకవర్గాలు ఇప్పుడు ఓవైపు వైసీపీ ఏమో లిస్టుల మీద లిస్టులు ప్రకటించేస్తుంది, సిట్టింగులకు చాలామంది మార్చేస్తున్నారు, ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. అసంతృప్తులుగా ఉన్నటువంటి సిట్టింగులు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ టీడీపీకి వెళ్దామంటే అక్కడ చాలామంది చాలా వరకు చాలా స్థానాల్లో ఖాళీ లేని పరిస్థితి కనిపిస్తుంది టీడీపీలో. మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలరా బాబు అని తెలియని పరిస్థితుల్లో, ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక ఆల్టర్నేట్గా షర్మిల గారు కాంగ్రెస్ కనిపిస్తుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేటువంటి చర్చ లేకపోలేదు. ఇప్పటికే కీలక నాయకులు ఒకరిద్దరు చూస్తూనే ఉన్నాం, ఆర్కే లాంటి వాళ్ళు మేము షర్మిల గారితోనే ఉన్నాం, మాతో పాటు ఇంకో 40 మంది కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అదొక అంశం. అయితే వైఎస్ఆర్ లెగసీ చీలిపోబోతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? వైసీపీకే ఇది పెద్ద నష్టమా? అంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ప్రతిపక్ష ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో అది మాత్రమే చీలుస్తారు అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే నిజంగా అలా ఉన్నాయా? వేణుగోపాల్ గారు ఎలా చూస్తుంది వైసీపీ? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నందు గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ అది మార్చిలో ఉంది. కనీసం దానికి ఆక్సిజన్ ఇచ్చిన బతికే పరిస్థితి లేదు. ఏమంటే రాష్ట్రానికి 2 విధాలుగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది. మొదటిది రాష్ట్ర విభజన, మన మేధావుల్ని కానీ మన రాజకీయ నాయకుల్ని కానీ అదే విధంగా ఏదైతే కొన్ని ఆర్గనైజేషన్ కానీ వీళ్ళంతా కూర్చోబెట్టి మీకు ఏమి కావాలి, ఏం చేయాలి, మీకు విభజన చేస్తే మీకు కావాల్సింది ఏం కావాలని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకోకుండా ఈ రోజు ఏదైతే రాజకీయ నాయకుల్ని పార్లమెంట్ లో సస్పెండ్ చేసి రాష్ట్ర విభజన చేస్తే లబ్ధి పొందిన తెలంగాణలోనే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉనికి లేకుండా పోయింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఇంత తీవ్రమైన అన్యాయం చేసి ఈ రోజు ఏదో మేము ఉద్ధరిస్తాము, మేము చేస్తామంటే ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదే విధంగా ఏదైతే 2004, 2009లో రాజశేఖర రెడ్డి వల్లే రాష్ట్రంలోను కేంద్రంలోను ప్రభుత్వం కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలిస్తే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన ఓదార్పు యాత్ర కూడా అంగీకరించకుండా అడ్డుపడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఆ ఓదార్పు యాత్ర చేసిన దానికి గాను 16 నెలలు జైల్లో పెట్టడము, అదే పైన రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి గారి పైన FIR పెట్టడము, ఇలాంటి ఎన్నో దుష్ట చర్యలు కాంగ్రెస్ ని కాదు, కాంగ్రెస్ ని కొత్తగా చూడడానికి ఏముంది కానీ షర్మిల గారిని చూస్తున్నారు కదా కాంగ్రెస్ లో. అదే చెప్తాను. షర్మిల వచ్చినా, తిరిగి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఆ కాంగ్రెస్ పార్టీని బతికించలేదు. మ్యూట్ లో పడింది మీ వాయిస్ మళ్ళీ. అది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అన్యాయం చేసింది, అంత తీవ్రంగా రాష్ట్రానికి అన్యాయం చేసింది. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు కాదు, చనిపోయిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే పరిస్థితి లేదు, అంత అన్యాయం చేసింది. అదే కానీ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే రాష్ట్ర విభజన విషయంలో ఎటువంటి పరిస్థితులను విభజన చేయించకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తుంటాడు. అవి ఖచ్చితంగా విభజన అయ్యుండదు. అదే విధంగా ఈ రోజు షర్మిల గారు వచ్చి తెలంగాణ బిడ్డ, నేను తెలంగాణలోనే నేను రాజకీయాలు చేయించుకున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ తో సంబంధం లేదు, ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే నేను పెరిగాను, ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడే నేను తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పిన షర్మిల గారు మళ్ళీ ఆ తర్వాత స్టాండ్ మార్చుకొని కాంగ్రెస్ లో ఆమె విలీనం చేయడము, అంటే కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ కనీసం ఆమె అభ్యర్థులను కూడా పెట్టేయకుండా అడ్డుపడినా కూడా అదే కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ తీవ్రంగా ఆమె కలవడము, తెలంగాణలో ఏదైతే TCC అధ్యక్షుని చేయకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు కుట్రలు అట్టే తెలుస్తున్నది. ఈ రోజు రాష్ట్రంలో గత ఏదైతే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏదైతే ఆ రాష్ట్ర ప్రజలకు అక్కడక్కడ సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్యాయం చేస్తూ ఇక్కడ 29 రాష్ట్రాల్లో ఒక 5-6 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ ఉంది. ఇదంతా క్లీన్ బౌల్డ్ అయిపోయింది. ఎందుకురా అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు. ఆమె షర్మిల గారు ఏం చెప్పింది, నేను తెలంగాణను ఉద్ధరిస్తానండి. నువ్వు తెలంగాణ ఉద్ధరించాల్సింది నువ్వు ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరించు అంటారు. అంటే తెలంగాణలో పార్టీ త్యాగం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆమె PCC తీసారా అంటే తెలంగాణలో మీకు ఆడ రాజకీయంగా మీరు ఇది నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తూ ఆయన పైన వ్యతిరేకత మాట్లాడిస్తూ ఇక్కడ ఆమెని రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ఒకటి చెప్తున్నాం,
ఈ రోజు 10 పార్టీలు కలిపి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు ఒక వైఎస్ఆర్ పార్టీ తరఫున 175 నియోజకవర్గ అభ్యర్థులు పెడుతున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సీటు 175 ఒక్క సీటు గెలవమని చూద్దాం. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు అందరూ కలిసి వస్తున్నారు. వివిధ రకాల 10 రాజకీయ పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన నిలబడినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎదుర్కోవడానికి ముందుకు పోతున్నాయి. పెత్తందారుల పక్కన ఉన్నాయి వాళ్ళు. ఈ రోజు ఒక సెంటు భూమి ఇచ్చినా దాన్ని కోర్టుకు పోయి అడ్డగిస్తారు, లేదు ఒక సంక్షేమం ఇచ్చినా వెనుజులా శ్రీలంక అయిపోతుందని విమర్శిస్తారు. పేదవాడి మాత్రం కావాలి కానీ పేదవాడి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడి అభివృద్ధి కాకూడదు. లిమిటెడ్ టైం ఉంది కాబట్టి కొంచెం మీరు షార్ట్ గా మీ సమాధానం చెప్పండి ప్లీజ్. లిమిటెడ్ టైం ఉంది. క్లియర్ గా ఒక విషయం చెప్పండి. ఒక విషయం రెండే విషయాలు రెండే ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పండి. ఒక్కొక్క మాటలో సూటిగా సమాధానం. వైఎస్ఆర్ లెగసీ రెండుగా చీలుతుందా అనే అంశం ఒకటి. రెండోది నెక్స్ట్ ఆల్టర్నేట్గా వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులకు ఒక ఆల్టర్నేట్గా షర్మిల గారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవతారం ఎత్తుతోందా ఏపీలో? ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయం 2 మాటల్లో సూటిగా చెప్పండి ప్లీజ్. నందు గారు, మేమేం చెప్తున్నామంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతానే ఆ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆ కాంగ్రెస్ పార్టీ కూడా చనిపోయింది. ఈ రోజు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు గాని కాంగ్రెస్ పార్టీ అభిమానులు గాని ఈ రోజు మళ్ళీ పోయి ఆ పార్టీలో చేరే పరిస్థితి లేదు. ఎందుకంటున్నానంటే తీవ్ర అన్యాయం చేసింది రాష్ట్రానికి, రాజశేఖర్ కుటుంబానికి అన్యాయం చేసింది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూస్తున్నారు. మళ్ళీ ఏ విధంగా ఆ పార్టీకి పోయి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు చూస్తున్నాం. మీరు తెలుగుదేశం పార్టీ కూడా ఒక రాజకీయ లబ్ధి కోసమే, వాళ్ళకి అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది. కాంగ్రెస్ తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తుంది, అదే విధంగా తెలుగు వాళ్ళని చులకనగా చూస్తోందని ఆ రోజు నందమూరి తారక రామారావు ఒక ధ్యేయంతో పార్టీ పెడితే ఆ పార్టీతో పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్నాడు. 2018 చూసాం పొత్తులు పెట్టుకోవడం, నిన్న మళ్ళీ పొత్తులు పెట్టుకోవడం చూసాం ఇంటర్నల్ గా. ఇట్లా వీళ్ళు రాజకీయ ప్రయోజనాలే, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కనపడదు. వీళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీళ్ళు ఒక కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతుంది. లక్ష్మణ్ గారు మీరేమంటారు? ప్రధానంగా ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కి కొంత ఊపిర్లు పోసుకున్నా సరే, కొంత బలపడ్డా సరే, కాంగ్రెస్ చీల్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓటునే. దానివల్ల జనసేన టీడీపీకే ఎక్కువ నష్టం జరగబోతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. వాట్ యు సే? నందు గారు, ఈ రోజున షర్మిల గారు తీసుకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బిల్డప్ చేయడానికి ఉపయోగపడతాయి. మాకు ఎటువంటి నష్టం జరగదండి. ఎందుకంటే మా ఓట్ షేరింగ్, మా ఓట్ శాతం ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీగా ఎలాగుందో అలాగే ఉంది. మాకు డెఫినెట్గా ఏదైతే మీరు చెప్తా ఉన్నామో 50 నుంచి 52% వరకు కూడా ఆ ఓట్ శాతం అనేది మాకు పడుతుంది. జనసేన టీడీపీ ఓట్ శాతం ఎక్కడ పోవాలి. అలాగే మేజర్ పాయింట్ ఎవరికంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఇది ఎలాగా వీళ్ళ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు. తద్వారా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు 10 నుంచి 20,000 ఓట్లు కానీ ఏమైనా ఓట్లు కానీ కన్వర్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ అభ్యర్థి ఓడిపోతారు. ఖచ్చితంగా మా అభ్యర్థి గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి కూడా అక్కడ గెలిచే అవకాశం ఉండదు. కానీ ఈ ఓట్ల సీలుగులో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆయన ఇందాక వేణుగోపాలరావు చెప్తా ఉన్నారు, ఈ రోజున షర్మిల గారు చెప్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవమానం పరచలా మా పార్టీని, మా కుటుంబానికి. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ గారి పేరు కూడా వాళ్ళు పెట్టలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈయనేమో లేదు రాజశేఖర్ కుటుంబానికి అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి ఒండిపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనైనా ఒక నాయకుడికి 2సారి సీఎం అయ్యే అవకాశం ఇచ్చిందా? రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఇచ్చింది. ఆ రోజుల్లో బీసీలు
బీసీలకు ఇవ్వాలి, ఖచ్చితంగా కాపుల్లో ఒక సీఎం చేయాలని డి శ్రీనివాసరావు గారు ముందంజలో ఉంటే డి శ్రీనివాసరావు గారికి కాకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే ప్రయత్నం చేశారు రెండోసారి. మరి ఆ పరిస్థితుల్లో కూడా ఇంత గౌరవం ఇస్తే కాదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచే కదా ఆయన పార్టీ పెట్టుకున్నాడు. మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంటే ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే కదా. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి సార్, రాష్ట్ర ప్రయోజనాలతో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఉంటాయి. ఖచ్చితంగా ఎవరు చేసినా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాలు, జనసేన టీడీపీ చేసిన వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి. ఈ రెండు కూడా సమతూకంగానే వెళ్తారు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు. ఇది ఖచ్చితంగా ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా అవనివ్వండి. ఈ రోజున శర్మిల గారు రాష్ట్రంలోకి వచ్చారు, ఆ లెగసీ శర్మిల గారు తీసుకెళ్తారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కన్నా శర్మిల గారికి ఎక్కువ కనెక్ట్ అవుతారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజున శర్మిల గారు చేసిన పాదయాత్రకి జగన్ చేసిన పాదయాత్ర కన్నా మంచి పేరు వచ్చిందండి. ఎక్కడైతే శర్మిల గారు ఒక మంచి స్టార్ లీడర్ అయిపోతారని భయంతోనే ఈ రాష్ట్రం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆవిడ వస్తుంది అంటే వీళ్ళకి భయం పట్టుకుంది, ఖచ్చితంగా మనకి నష్టం చేకూరుతుందని వాళ్ళకు ఉంటుందండి. మాకు టీడీపీకి ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ 160 సీట్లలో గెలవాలని మా ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ప్రజల మద్దతు కూడా మా కూటమి వైపు ఉంది కాబట్టి మా కూటమికి ఎవరు అనుకూలంగా ఉన్నా, ఏ పార్టీ అనుకూలంగా ఉన్నా ఖచ్చితంగా కన్సిడర్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సార్ ఈ రోజు నేను అదే చెప్తా ఉన్నా, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. శర్మిల గారి వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది తప్ప మాకు ఎటువంటి ఇబ్బంది లేదని నేను చెప్తా ఉన్నానండి నందు గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? మాకేమి ఇబ్బంది లేదు, మా ఓట్లు చేలో అయితే గీతే వైసీపీ చేయాల్సిందే అని చెప్పేసి లక్ష్మణ్ గారు అంటున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు వెళ్ళి అక్కడ ఊపిరి పోయడానికి ఏం లేదు, కాంగ్రెస్ ఎప్పుడో మార్చురికి వెళ్ళిపోయింది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? నందు గారు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకోవటం అని అంటే రాష్ట్ర రాజధాని కేంద్రం, రాజకీయ రాజధాని కేంద్రం విజయవాడ, ఇక్కడ ఏమైనా బహిరంగ సభ పెడతారు అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఇడుపులపాయలో పిసిసి బాధ్యతలు తీసుకోవటం అని అంటే కొంత తన తండ్రికి సంబంధించినటువంటి ఆ లెగసీని తన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా షర్మిల ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ గా ఆవిడ మొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు, వాళ్ళ అబ్బాయి పెళ్లి విషయంలో కూడా మొదటి కార్డుని ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆవిడకు ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక వేదిక దొరుకుతుంది తప్ప ఆవిడేం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కానీ, ఆవిడేమన్నా మరింత పుంజుకునేటువంటి పరిస్థితుల్లో కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండబోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. షర్మిలకి ఓన్ ఇమేజ్ కన్నా ఉండుంటే ఆవిడ తెలంగాణలోనే మరి అక్కడ కూడా పాదయాత్ర చేశారు, అక్కడ ఓన్ ఇమేజ్ తో కనీసం ఎమ్మెల్యే అయినా అయి ఉండుంటే ఆవిడకి ఒక క్రేజ్ ఉండేది. అక్కడ కూడా రాజశేఖర రెడ్డి పేరే చెప్పారు, ఆవిడ పాదయాత్ర చేశారు, రాజ్యం తీసుకొస్తా అని చెప్పారు. చివరికి ఎన్నికలు వచ్చేసరికల్లా నేను ఒక దాంట్లో కూడా పోటీ చేయలేనని చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల ఒక బేస్ అయితే దొరుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన జతగట్టాయి, మేము అధికారంలోకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో రెండు బలమైనటువంటి పొట్టేళ్లు పోట్లాడుకునేటప్పుడు జాతీయ పార్టీల యొక్క ప్రభావం ఏముంటుంది? వాళ్ళు ప్రేక్షక పాత్ర తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. బీజేపీ ఏం చేయాలనుకుంటుంది? ఈ విధంగా అయితే మనకు నష్టం జరిగింది కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమిలో చేరి వాళ్ళ తోక పార్టీకి అయినా సరే కొన్ని సీట్లు సంపాదించుకున్నాం అనేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా చేరేదానికి అవకాశం లేదు. వాళ్ళు ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ అయితే ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో కనీసం సిపిఎం, సిపిఐతో అయినా మరి కాంగ్రెస్ పార్టీ కలుస్తుందో లేదో కూడా ఆ విధమైనటువంటి క్లారిటీ కూడా ఇక్కడ లేదు. తెలంగాణలో సిపిఐతో కలిశారు, సిపిఎం తో కలవలేకపోయారు. తెలంగాణలో అన్ని కలిసినాయి కదా, కాంగ్రెస్ తో కమ్యూనిస్ట్ కలిసినా, తెలుగుదేశం కలిసినా అన్ని కలిసాయి కదా, ఇక్కడ ఎందుకు కలవరు? సరే, మీరు కలవటం అనేటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కదా వేణుగోపాల్ గారు.
ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే తెలంగాణలో వారసత్వానికి కనీసం సంబంధించిన ఆంధ్రాలో విషయంలో మాత్రం కలవకపోవడానికి కారణం ఏంటి? ఈ వారసత్వ రాజకీయాల విషయాలకు సంబంధించినటువంటి వచ్చేసరికల్లా రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వారసత్వం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఆ వారసత్వం కూడా కాంగ్రెస్ పార్టీది. యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడ పనిచేశారు? 2004 కానీ 2009 కానీ, అంతకుముందు పిసిసి అధ్యక్షుడు చేసిన ఒక 30 ఏళ్ల రాజకీయ జీవితం రాజశేఖర రెడ్డిది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకొని మా మా నాయకుడు అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వారసత్వాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజశేఖర రెడ్డి వారసత్వము ఒక నాయకుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉండేటువంటి పరిస్థితిలో, బలంగా ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంగా రాజకీయ వారసత్వం అనేటువంటిది రాజశేఖర రెడ్డికి షర్మిలకి వెళ్ళేదానికి అవకాశం లేదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణే మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు కుమార్తె. మరి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు మరి పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయితే కనీసంగా ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళు ఎవరైనా సరే మరి తెలుగుదేశం పార్టీని విభేదించి కొంతమంది అయినా సరే వారసులు మరి పురంధేశ్వరి వైపు కానీ బీజేపీ వైపు కానీ వచ్చారా? అలాంటి పరిస్థితి అస్సలు లేనే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కాదని షర్మిలకి ఎలా వస్తుంది? షర్మిల ముందు అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయండి. ఈ రోజున ఆవిడ నమ్మేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున లేదు. ఎందుకు అని అంటే మొన్నటి వరకు నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, తెలంగాణలోనే ఉంటాను, బరాబర్ ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను, పాలేరు నుంచే పోటీ చేస్తాను అన్ని చెప్పినటువంటి షర్మిల మరి ఇప్పుడు అక్కడ మొత్తము పెట్టే బయట సర్దుకొని ఇప్పుడు ఆంధ్రాకు వస్తే ఆంధ్రాలో ప్రజలు ఎలా నమ్ముతారు? మేము తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే ఆంధ్ర వాళ్ళతో పోట్లాడతామని కూడా చెప్పారు. ఏం తెలంగాణ ప్రయోజనాల కోసం పోట్లాడతా అన్నావా? మరి ఇప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎట్లా పోట్లాడతా అని ఎలా చెప్పగలుగుతారు? ఇవాళ జాతీయ పార్టీకి వాళ్ళు ఒకటి చెప్తారు, మేము ప్రత్యేక హోదా, విభజన హామీలు వీటికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అన్యాయం చేసింది కాబట్టి మేము కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము ఆంధ్రప్రదేశ్ లో అలాంటిది ఏమన్నా మేము చేస్తాము అనేటువంటి అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు అసలు వాళ్ళు అధికారంలోకి వస్తారా రారు అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రజలు కూడా ఏమన్నా రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసేది ఇప్పుడు ఉన్నటువంటి 1.5% ఓట్లు అది 2.5%, 3.5% అంటే 100 కన్నా కొంత ఏమన్నా పెరుగుతాయేమో తప్ప ఇవి ఇంకా పెద్దగా ఏమీ ఉపయోగపడదు. కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది ఏమిటి అంటే 2024లో కనీసం జవజీవాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 2029లో ఏదైనా ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరి ఓట్లు చీల్తాయి అనేటువంటి దాని మీద మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటిది మళ్ళీ షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అది 1% 2% చెప్పలేము, కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. గెలిచే అవకాశాలు అయితే క్లియర్ గా లేవు, ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్తాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది తెలుగుదేశం జనసేనకి ఆ ఓటుకి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తెలుగుదేశం జనసేన కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ టీడీపీ జనసేనకి ఏం నష్టం లేదంటారా షర్మిల వల్ల? ఒక్క మాటలో ఖచ్చితంగా నష్టం ఉంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకే నష్టం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడ రామకృష్ణారెడ్డి కానీ ఇతరులకు కానీ అసంతృప్తి ఉంటే తెలుగుదేశం జనసేనలో చేరారు అనుకోండి, ఆ తెలుగుదేశం జనసేన బలం పెరిగేదానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తే వీళ్ళకే ప్రయోజనం. వీళ్ళు షర్మిల వస్తుంది, ఏదో జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాని వీళ్ళు ఆనందపడుతున్నారు తప్ప వీళ్ళ బలం మీద వీళ్ళకి నమ్మకం లేదు అనేటువంటిది ఈ రోజున ప్రజల్లోకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, లక్ష్మణ్ గారు, అలాగే వేణుగోపాల్ గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్కాన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.